హలో అండి. నేను మీ సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు లాస్య హర్షి యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు రెసిపీ అయితే ఎగ్ బుర్జీ, ఎగ్ పొరటు అంటారు కదా, అది బ్యాచిలర్స్కి అయితే ఎక్కువగా ఉపయోగపడుతుంది. 5 నిమిషాల్లో ఈ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చపాతీ, పూరి, రైస్లోకి చాలా బాగుంటుంది. అలాగే తొందరగా అయిపోతుంది కదా. ఈ కర్రీని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ముందుగా ఒక గిన్నెని కానీ ఫ్రైయింగ్ ప్యాన్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు నేనైతే గిన్నెనైతే పెట్టుకున్నాను. గిన్నె వేడెక్కిన తర్వాత అందులో ఆయిల్ అయితే వేసాను. కొంచెం జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర మంచిగా ఫ్రై అయిన తర్వాత 2 పెద్ద సైజ్ ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను చిన్న ముక్కలుగా. ఇలా ఆనియన్స్ వేశాక ఆనియన్స్ తొందరగా మగ్గడం కోసం కొంచెం సాల్ట్ని అయితే వేసుకున్నాను. అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు అయితే వేసుకున్నాను. ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఈ ఆనియన్స్ మగ్గడం కోసం మూత అయితే పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలి. ఇలా మధ్యలో మధ్యలో ఒకసారి మూత తీసి అయితే కలుపుకోవాలి, లేదంటే కింద అడుగంటిపోతుంది. ఇప్పుడు నేను మూత తీసి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత అయితే పెట్టాను. మళ్ళీ మూత తీసి చూస్తే మనకి ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోయాయి. ఈ కర్రీలోకి ఈ ఆనియన్స్ మంచిగా ఫ్రై అయితేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ ఆనియన్స్లో నేను ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. ఈ నాన్ వెజ్ కర్రీస్లోకి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితేనే చాలా బాగుంటుంది. అది 1 మినిట్ పాటు పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపు, కారం, రుచికి సరిపడా ఉప్పు, ధనియాల పొడి, అలాగే గరం మసాలా వేసుకోవాలి. ఈ ఎగ్స్ వేసే ముందు ఇవన్నీ వేస్తాం కదా, ఈ టేస్ట్ వేరే ఉంటుంది. ఎగ్స్ వేసిన తర్వాత ఈ కారం, ఉప్పు అలా వేస్తాం కదా, ఆ టేస్ట్ వేరే ఉంటుంది. ఇలా ఆనియన్స్ వేసిన తర్వాత నేను కారం, ఉప్పు అయితే వేశాను. మనం వేసుకున్న కారము, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా అన్నీ కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ కారము మంచిగా ఉడకడం కోసం ఒక 1 మినిట్ పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల మనకి ఆయిల్ అయితే బయటికి రిలీజ్ అవుతుంది. ఆ టైంలో ఎగ్స్ని అయితే కొట్టిపోసుకోవాలి. ఎగ్స్ని నేనైతే ఈ ఆనియన్స్లోకి 3 ఎగ్స్ని అయితే తీసుకుంటున్నాను. మీకు కావాలంటే ఇంకా ఎక్కువగానైనా తీసుకోవచ్చు, లేదంటే తక్కువగా కూడా తీసుకోవచ్చు. నేను ఒకటి తర్వాత ఒకటి ఇలా ఎగ్స్ని అయితే వేసుకున్నాను. మనం ఈ ఎగ్స్ వేసే వరకు ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోయి కలర్ మొత్తం గోల్డెన్ కలర్లో వచ్చాయి కదా, ఇలా వస్తేనే ఈ కర్రీకి టేస్ట్ అయితే ఉంటుంది. మనం ఎగ్స్ మొత్తం వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఇలా అంతా ఎగ్ మొత్తం ఆనియన్స్ అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటేనే ఎగ్ ఆనియన్స్ అంతా పొడి పొడిగా వచ్చి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ అయితే ఉడికించుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఏ కర్రీస్ లేనప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఫాస్ట్గా కావాలి అంటే ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటాం కదా. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని అయితే నాతో షేర్ చేసుకోండి. ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసే ముందు నేనైతే ఇలా కొత్తిమీర వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. మనకి ఎగ్ కర్రీ అయితే మంచిగా పొడి పొడిగా చాలా బాగా అయితే వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈ కర్రీని అన్నము, చపాతీ, పూరీలోకి దేంట్లోకి తిన్నా చాలా బాగుంటుంది. మనం కొంచెం కారం తక్కువగా వేసుకుంటే అన్నంలో కర్రీని కూడా ఎక్కువగా కలుపుకొని తినొచ్చు. నీసు వాసన అలాంటివి ఏమీ ఉండవు. మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.